Hello everybody, welcome back to our channel Spoken English Classes. In this video, we will learn useful office related English sentences that are commonly used in the workplace. Let's get started. First one, ఈరోజు పనిని ప్రారంభిద్దాం. ఈరోజు పనిని ప్రారంభిద్దాం. Let's start today's work. Let's start today's work. ఈ సెంటెన్స్ని మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్, నువ్వు సిస్టంలో లాగిన్ అయ్యావా? నువ్వు సిస్టంలో లాగిన్ అయ్యావా? డిడ్ యూ లాగిన్ టు యువర్ సిస్టమ్? డిడ్ యూ లాగిన్ టు యువర్ సిస్టమ్? ఆఫీస్కి వచ్చిన తర్వాత సిస్టంలో లాగిన్ అయ్యి పని ప్రారంభించావా అని అడిగేటప్పుడు ఈ సెంటెన్స్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్, ముందుగా నీ ఈమెయిల్స్ చెక్ చేయి. ముందుగా నీ ఈమెయిల్స్ చెక్ చేయి. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్స్ ఫస్ట్. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్స్ ఫస్ట్. వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఏమైనా వచ్చాయా అని చూసుకోమని చెప్పడానికి ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, నీ పని పూర్తయిందా? నీ పని పూర్తయిందా? డిడ్ యూ కంప్లీట్ యువర్ టాస్క్? డిడ్ యూ కంప్లీట్ యువర్ టాస్క్? ఈ సెంటెన్స్ని ఆఫీస్లో టీం మెంబర్ కానీ టీం లీడ్ కానీ మీకు అప్పచెప్పిన పని పూర్తయిందా అని అడిగేటప్పుడు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, నేను దానిపై పనిచేస్తున్నాను. నేను దానిపై పనిచేస్తున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. సీ హియర్, ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈ సెంటెన్స్ని పని ఇంకా పూర్తి కాలేదు కానీ ప్రస్తుతం దానిపైనే పనిచేస్తున్నాను అని చెప్పడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఈ రోజు కల్లా పూర్తి చేస్తాను. ఈ రోజు కల్లా పూర్తి చేస్తాను. ఐ విల్ కంప్లీట్ ఇట్ బై టుడే. ఐ విల్ కంప్లీట్ ఇట్ బై టుడే. ఒక పనిని ఈరోజే పూర్తి చేస్తానని నమ్మకంగా చెప్పడానికి ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఈ పనిలో నాకు సహాయం చేయగలవా? ఈ పనిలో నాకు సహాయం చేయగలవా? కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ టాస్క్? కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ టాస్క్? ఎవరినైనా టీం మెంబర్ని హెల్ప్ అడిగేటప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, దీని గురించి మీటింగ్లో మాట్లాడుకుందాం. దీని గురించి మీటింగ్లో మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ దిస్ ఇన్ ద మీటింగ్. లెట్స్ డిస్కస్ దిస్ ఇన్ ద మీటింగ్. ఏదైనా ఒక విషయం గురించి వెంటనే మాట్లాడకుండా అందరూ ఉన్నప్పుడు మీటింగ్లో మాట్లాడదామని చెప్తూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చు ఈ సెంటెన్స్ని. సీ ద నెక్స్ట్ వన్, సర్వర్ డౌన్ అయింది. సర్వర్ డౌన్ అయింది. ద సర్వర్ ఈస్ డౌన్. ద సర్వర్ ఈస్ డౌన్. సర్వర్ డౌన్ అయింది అంటే సర్వర్ ప్రస్తుతం వర్క్ చేయట్లేదు. అంటే కస్టమర్ నుంచి మల్టిపుల్ రిక్వెస్ట్లు ఒకేసారి వస్తే అప్లికేషన్ డౌన్ అవుతుంది కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, దయచేసి నేను రాసిన కోడ్ని ఒకసారి పరిశీలించండి. దయచేసి నేను రాసిన కోడ్ని ఒకసారి పరిశీలించండి. ప్లీజ్ రివ్యూ మై కోడ్. ప్లీజ్ రివ్యూ మై కోడ్. మనం కోడ్ రాసినప్పుడు రివ్యూ చేయమని మన టీమ్ లీడ్స్ని అడుగుతాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సమస్య పై అధికారికి వెళ్ళేలోపు పరిష్కరిద్దాం. సమస్య పై అధికారికి వెళ్ళేలోపు పరిష్కరిద్దాం. లెట్స్ రిజాల్వ్ ద ఇష్యూ బిఫోర్ ఇట్ గెట్స్ ఎస్కలేటెడ్. లెట్స్ రిజాల్వ్ ద ఇష్యూ బిఫోర్ ఇట్ గెట్స్ ఎస్కలేటెడ్. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మేనేజర్ దృష్టికి వెళ్ళేలోపు సాల్వ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని యూస్ చేయొచ్చు. హియర్ ఎస్కలేషన్ అంటే ఇష్యూ సాల్వ్ కాకపోతే దాన్ని మేనేజర్ లేదా పై అధికారికి తెలియజేయడాన్ని ఎస్కలేషన్ అంటారు. సీ ద నెక్స్ట్ వన్, పని పూర్తయింది. పని పూర్తయింది. ద టాస్క్ ఈస్ కంప్లీటెడ్. ద టాస్క్ ఈస్ కంప్లీటెడ్. ఏదైనా వర్క్ కంప్లీట్ అయితే చెప్తూ ఉంటాం కదా, టాస్క్ కంప్లీటెడ్ అని, అలాంటి సందర్భాల్లో యూస్ చేస్తాము. సీ ద నెక్స్ట్ వన్, సమస్య పరిష్కరించబడింది. సమస్య పరిష్కరించబడింది. ద ఇష్యూ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్. ద ఇష్యూ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్. నెక్స్ట్ వన్, క్లయింట్ నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నాం. క్లయింట్ నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద క్లయింట్స్ కన్ఫర్మేషన్. We are waiting for the
క్లయింట్స్ కన్ఫర్మేషన్. క్లయింట్ నుంచి ఏదైనా అప్రూవల్ కానీ, కన్ఫర్మేషన్ కానీ, రెస్పాన్స్ కానీ రావాల్సి ఉన్నప్పుడు ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, మీటింగ్ తర్వాత మీకు కాల్ చేస్తాను. మీటింగ్ తర్వాత మీకు కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద మీటింగ్. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద మీటింగ్. ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు, మీటింగ్ పూర్తయిన వెంటనే నేను మీకు కాల్ చేస్తాను అని అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాము. సీ ద నెక్స్ట్ వన్, నా మాట స్పష్టంగా వినిపిస్తుందా? నా మాట స్పష్టంగా వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ క్లియర్లీ? కెన్ యూ హియర్ మీ క్లియర్లీ? ఆన్లైన్ మీటింగ్లో మీ వాయిస్ అవతల వ్యక్తికి స్పష్టంగా వినిపిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, మీ మైక్ మ్యూట్లో ఉంది. మీ మైక్ మ్యూట్లో ఉంది. యువర్ ఆన్ మ్యూట్. యువర్ ఆన్ మ్యూట్. ఆన్లైన్ మీటింగ్ మీన్స్ టీమ్స్లో కానీ, జూమ్లో కానీ జాయిన్ అయినప్పుడు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నా కానీ వారి వాయిస్ వినిపించినప్పుడు మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, మీరు మ్యూట్లో ఉన్నారు, మీ వాయిస్ వినిపించట్లేదు అని. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, దయచేసి మీ స్క్రీన్ షేర్ చేయండి. దయచేసి మీ స్క్రీన్ షేర్ చేయండి. ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. టీమ్ మెంబర్స్ కానీ, క్లయింట్ కానీ మీ స్క్రీన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాల్సి వచ్చినప్పుడు స్క్రీన్ షేర్ చేయమని అడుగుతూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, ఈ సమస్యను నేను పరిశీలిస్తాను. ఈ సమస్యను నేను పరిశీలిస్తాను. ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ. ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ. మేనేజర్ కానీ, టీమ్ లీడ్ కానీ ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు నేను చెక్ చేసి సాల్వ్ చేస్తాను అని చెప్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్, వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరిద్దాం. వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరిద్దాం. లెట్స్ ఫిక్స్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్. లెట్స్ ఫిక్స్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్. ప్రొడక్షన్ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు కామన్గా అంటూ ఉంటాం కదా, ఈ ఇష్యూని త్వరగా సాల్వ్ చేయాలి అని. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేయొచ్చు. సీ ద నెక్స్ట్ వన్, దయచేసి నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి. దయచేసి నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి. ప్లీజ్ కీప్ మీ అప్డేటెడ్. ప్లీజ్ కీప్ మీ అప్డేటెడ్. మేనేజర్ కానీ, టీమ్ లీడ్ కానీ టీమ్ మెంబర్స్ని అడుగుతూ ఉంటారు కదా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వండి అని. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్, కొద్దిసేపట్లో మిమ్మల్ని సంప్రదిస్తాను. కొద్దిసేపట్లో మిమ్మల్ని సంప్రదిస్తాను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. ఈ సెంటెన్స్ని వెంటనే రెస్పాన్స్ ఇవ్వలేని కండిషన్లో యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్, ఇంకా 5 నిమిషాల్లో నాకు మీటింగ్ ఉంది. ఇంకా 5 నిమిషాల్లో నాకు మీటింగ్ ఉంది. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఇన్ 5 minutes. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఇన్ 5 minutes. ఇప్పుడు ఫ్రీగా ఎక్కువసేపు మాట్లాడలేను, ఎందుకంటే ఇంకా 5 నిమిషాల్లో నాకు మీటింగ్ ఉంది అని మాట్లాడుతూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేయొచ్చు. సీ ద నెక్స్ట్ వన్, ఈ సమస్యను ఈరోజే పరిష్కరించాలి. ఈ సమస్యను ఈరోజే పరిష్కరించాలి. We need to fix this issue today. We need to fix this issue today. ఈరోజు ఈ ఇష్యూని ఆలస్యం చేయకుండా సాల్వ్ చేయాలి అని చెప్పడానికి ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్, డిప్లాయ్మెంట్ కొనసాగుతుంది. డిప్లాయ్మెంట్ కొనసాగుతుంది. ద డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ద డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడే డిప్లాయ్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది, అది పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుంది అని అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్, ఇది అత్యంత ప్రాధాన్యమైన పని. ఇది అత్యంత ప్రాధాన్యమైన పని. దిస్ ఈజ్ ఏ హై ప్రయారిటీ టాస్క్. దిస్ ఈజ్ ఏ హై ప్రయారిటీ టాస్క్. ఈ వర్క్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా ముందు దీన్నే పూర్తి చేయాలి అని చెప్పడానికి ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్, ప్రొడక్షన్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ప్రొడక్షన్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ద ప్రొడక్షన్ ఇష్యూ ఈజ్ స్టిల్ ఓపెన్. ద ప్రొడక్షన్ ఇష్యూ ఈజ్ స్టిల్ ఓపెన్.
ప్రొడక్షన్ ఇష్యూ ఇంకా వర్క్ జరుగుతుంది, ఇంకా క్లోజ్ కాలేదు అని మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ కరెంట్ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. ముందుగా అసలు కారణాన్ని తెలుసుకుందాం. ముందుగా అసలు కారణాన్ని తెలుసుకుందాం. లెట్స్ ఫైండ్ ద రూట్ కాజ్ ఫస్ట్. లెట్స్ ఫైండ్ ద రూట్ కాజ్ ఫస్ట్. ప్రొడక్షన్ ఇష్యూ కానీ లేదా ఏదైనా ఇష్యూ రిపీట్ అవుతూ ఉంటే ఎందుకు ఇష్యూ వస్తుంది అని అసలు కారణం ఏమిటో తెలుసుకుందామని అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి అప్లికేషన్ లాగ్స్ని చెక్ చేయండి. దయచేసి అప్లికేషన్ లాగ్స్ని చెక్ చేయండి. ప్లీజ్ చెక్ ద అప్లికేషన్ లాగ్స్. ప్లీజ్ చెక్ ద అప్లికేషన్ లాగ్స్. ఈ సెంటెన్స్ని అప్లికేషన్లో వచ్చిన ఇష్యూకి కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి లాగ్స్ని పరిశీలించమని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్. డిప్లాయ్మెంట్ విజయవంతంగా పూర్తయింది. డిప్లాయ్మెంట్ విజయవంతంగా పూర్తయింది. ద డిప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ద డిప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినప్పుడు ఇలా అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్. బగ్ని సరిచేశారు. బగ్ని సరిచేశారు. ద బగ్ హ్యాస్ బీన్ ఫిక్సెడ్. ద బగ్ హ్యాస్ బీన్ ఫిక్సెడ్. బగ్ని రెక్టిఫై చేసినప్పుడు బగ్ని ఫిక్స్ చేసామని చెప్పడానికి ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి అప్లికేషన్ని రీస్టార్ట్ చేయండి. దయచేసి అప్లికేషన్ని రీస్టార్ట్ చేయండి. ప్లీజ్ రీస్టార్ట్ ద అప్లికేషన్. ప్లీజ్ రీస్టార్ట్ ద అప్లికేషన్. అప్లికేషన్ హ్యాంగ్ అయినప్పుడు లేదా ట్రబుల్ షూట్ టైంలో మనం అంటూ ఉంటాం కదా, అప్లికేషన్ రీస్టార్ట్ చేయమని. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి టాస్క్ స్టేటస్ని అప్డేట్ చేయండి. దయచేసి టాస్క్ స్టేటస్ని అప్డేట్ చేయండి. ప్లీజ్ అప్డేట్ ద టాస్క్ స్టేటస్. ప్లీజ్ అప్డేట్ ద టాస్క్ స్టేటస్. మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ ప్రాజెక్టు ట్రాకింగ్ చేయాలి అనుకుంటే ఆ ట్రాకింగ్ చేసే టైంలో వర్క్ని అప్డేట్ చేయమని చెప్తూ ఉంటారు కదా, ఆ సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్. క్లయింట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. క్లయింట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ద క్లయింట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యాన్ అప్డేట్. ద క్లయింట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యాన్ అప్డేట్. క్లయింట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. మనం అప్లికేషన్ను మానిటర్ చేయాలి. మనం అప్లికేషన్ను మానిటర్ చేయాలి. వీ నీడ్ టు మానిటర్ ద అప్లికేషన్. వీ నీడ్ టు మానిటర్ ద అప్లికేషన్. అప్లికేషన్ని మానిటర్ చేయాలి అని చెప్పే సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ పనిని ఆలస్యం చేయవద్దు. దయచేసి ఈ పనిని ఆలస్యం చేయవద్దు. ప్లీజ్ డోంట్ డిలే దిస్ టాస్క్. ప్లీజ్ డోంట్ డిలే దిస్ టాస్క్. ఆలస్యం చేయకుండా పని కంప్లీట్ చేయండి అని అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తాం. సీ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ నౌ. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ నౌ. అప్లికేషన్ అంతా నీట్గా పనిచేస్తున్నప్పుడు అంటూ ఉంటాం కదా, ఇప్పుడు అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి అని. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. గడువు సమయం దగ్గర పడుతుంది. గడువు సమయం దగ్గర పడుతుంది. ద డెడ్ లైన్ ఈజ్ అప్రోచింగ్. ద డెడ్ లైన్ ఈజ్ అప్రోచింగ్. డెడ్ లైన్ దగ్గర పడుతుంది, వర్క్ కంప్లీట్ చేయాలి త్వరగా అని అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని ఉపయోగించవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. టీంతో సమన్వయం చేసుకుందాం. టీంతో సమన్వయం చేసుకుందాం. లెట్స్ కోఆర్డినేట్ విత్ ద టీమ్. లెట్స్ కోఆర్డినేట్ విత్ ద టీమ్. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టీంతో కోఆర్డినేట్ అయ్యి సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని మనం ఉపయోగించవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు పనిని ముగిద్దాం. ఈరోజు పనిని ముగిద్దాం. లెట్స్ వ్రాప్ అప్ టుడేస్ వర్క్. లెట్స్ వ్రాప్ అప్ టుడేస్ వర్క్. ఈరోజు పని ఇక చాలు, ఇంతటితో ముగిద్దాం అని అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. అప్లికేషన్ అనుకున్నట్లుగానే పనిచేస్తుంది. అప్లికేషన్ అనుకున్నట్లుగానే పనిచేస్తుంది. ద అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్.
ద అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. మనం అనుకున్నట్టుగా అప్లికేషన్ వర్క్ అవుతూ ఉంటే అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ని ఉపయోగించవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు. దేర్ ఆర్ నో ఇష్యూస్ ఎట్ ద మూమెంట్. దేర్ ఆర్ నో ఇష్యూస్ ఎట్ ద మూమెంట్. అప్లికేషన్లో ఎలాంటి సమస్యలు లేకపోతే అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. మీ సహాయానికి ధన్యవాదాలు. మీ సహాయానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తాం కదా, అలాంటి సందర్భాల్లో యూస్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి నా కోడ్ని రివ్యూ చేయండి. మేము టెస్టింగ్ పూర్తి చేశాము. నేను టికెట్ని అప్డేట్ చేశాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. థ్యాంక్ యూ. If you like the video, please like, share and subscribe to my channel. Thank you.